తర్వాత మీటింగ్ లో దీనిపైన ఈ 7 days లో పూర్తి స్థాయి నిర్ణయం జరుగుతుంది. మా మిత్రులు స్థితప్రజ్ఞ గారు ఇందాక మాట్లాడుతూ మరి ఈ రిటైర్ అంశాలు కూడా ప్రత్యేకంగా నేనే ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే హెల్త్ స్కీమ్ లోకి వస్తారు, ఇప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది, డిడక్షన్ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందని ఈ ప్రశ్నను లేవనెత్తితే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు వెంటనే కలగజేసుకొని రిటైర్ అయిన రోజు ఆయనకి ఏ బేసిక్ పే ఉందో దాంట్లో 50% బేసిక్ మీద అడ్వాన్స్ చలానా రూపంలో క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ చలానా కట్టించుకొని వాళ్ళకి ఇష్టం మేరకే కొనసాగాలనా వద్దా వాళ్ళ ఇష్టానికి వదిలేసి కొనసాగాలంటే ఈ రకంగా చాలానా అడ్వాన్స్ చాలానా పే చేసుకునే విధంగా, ఆన్లైన్ చాలానా పే చేసుకునే విధంగా, ఏదైనా మిస్ అయితే కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది ఉత్తర్వుల రూపంలో ఇస్తామని కూడా తెలియజేసిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా సార్ మీరు ప్రస్తావించినందుకు అందరి తరఫున నా పర్సనల్ గా కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ విషయం ఏమంటే సిఎస్ గారు చెప్పారు 50% ఆఫ్ లాస్ట్ బేసిక్ లో దాని మీద మేము డిసైడ్ చేస్తామని. 50% ఆఫ్ బేసిక్ ఓపీఎస్ వాళ్లకు 60,000 రిటైర్ అయినాడికి బేసిక్ ఉన్న అతనికి సుమారుగా 30,000 రూపాయలు 35,000 రూపాయలు వాళ్ళకి డిఏ అవి ఇవి కలుపుకొని మొత్తం కలిపి వచ్చే అవకాశం ఉంటే దాంట్లో మీరు ఆ 30,000 మీద 1.5% తీసుకుంటే అది 450 రూపాయలు 500 రూపాయలు వస్తుంది. ఈ రోజు అదే 60,000 తోటి రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయునికి యాన్యుటీ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే పెన్షన్ మీరు లెక్కేసుకోండి. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. 5,000 నుంచి 6,000 మధ్యలో కనుక వస్తే నిజంగా మొత్తం సిపిఎస్ ఉద్యోగులు మీరు ఏం చెప్తారు చేస్తారు. వాళ్ళకి 5,000 రూపాయలు వచ్చిన అతనికి 10% మీరు చెప్పిన లెక్క ప్రకారం 500 రూపాయలు కట్ చేసుకోవాలి. ఇక వాడి బతకాలనా చావాలనా ఆ టైంలో? దానికి కొంత కాదు సార్, నేను అనేది మానవీయ కోణం కావాలంటున్నా. ఇది ప్రభుత్వం, ఇది కమర్షియల్. మీరు చెప్పినట్టు మీరు ఇది ఒక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్, మానవీయ కోణం కావాలి కదా. ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. మాకు పాత పెన్షన్ ఇస్తామన్నారు, దాని ఊసు లేదు, దాని కథ లేదు. ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భాగస్వామ్యంతో కూడినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీరు అనేదేమో మానవీయ కోణ దృక్పథంతో రేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎస్ వాళ్ళు రిటైర్ అయితే దాని సంబంధించినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలనే ప్రతిపాదన పెట్టడంలో ఎలాంటి భాగస్వామ్యం 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల భాగస్వామ్యం లేని భాగస్వామ్యం దేనికి ఎందుకు వస్తుంది సార్? 2,60,000 మందిని వాళ్ళ కన్సెంట్ లేకుండా మీరు తీసుకుపోయి దాంట్లో జాయిన్ చేసి ఒక డౌట్, సిపిఎస్ కాన్ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? సిపిఎస్ లేకుండా 3,60,000 మంది, ఈ రోజు 2,65,000 మంది మీరు చెప్తారు. 95,000 మంది మాత్రమే పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు సర్వీస్ లో. ఓకే భరత్ గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మెజారిటీ ఇప్పుడు మెజారిటీ ఉద్యోగులు ఆల్మోస్ట్ 66% చెప్పేది కరెక్టే. ఇది రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాక ఎదురయ్యే ప్రాబ్లం ముందు ట్రస్ట్ రన్ కావాలా? ట్రస్ట్ ఇదే మాట చెప్పి 2004లో కొత్త పెన్షన్ రావడానికి కూడా కారణం ఏమిటంటే అప్పుడు రిటైర్ అయినప్పుడు చూద్దాం, రిటైర్ అయినప్పుడు మీకు వస్తుందో ఏం రాదో మేము చూద్దాం అని చెప్పి 2004లో సిపిఎస్ గానీ ఎన్పిఎస్ గానీ ఇంప్లిమెంట్ అయింది కూడా ఇట్లే సార్. ఈ రోజు నిజంగా మేము ఉన్నాం కాబట్టి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. ఈ రోజు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఫామ్ చేయమంటారు, ట్రస్ట్ ఫార్మేషన్ అయిపోయింది, అకౌంట్ లోకి రేపు డబ్బులు జమ అవుతున్నాయి అంటారు. ట్రస్ట్ బాడీ ఫామ్ కాకుండా ట్రస్ట్ బాడీ రిజిస్ట్రేషన్ ఈ రోజు వరకు అయిందా సార్? నెంబర్ ఎంత? కొన్ని దాంట్లో అకౌంట్ ఫార్మేషన్ బ్యాంక్ అకౌంట్ అయిందా? ఏది కాలేదు సార్. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇప్పుడు సార్ మీరు చేస్తున్న దాన్ని మేము ఒప్పుకుంటాం, కాకపోతే ఇట్లా కాదు కదా. మీటింగ్ జరిగిందబ్బా, వినండి. కౌన్సిల్ మీటింగ్ జరిగింది, రికార్డు పరంగా జరుగుతుంది. వాళ్ళు 3 రోజులు గవర్నింగ్ బాడీ రూల్స్ ఇస్తామన్నారు, 7 రోజుల్లో విధి విధానాలు ఇస్తామన్నారు, 10 రోజులు అమలు రాకపోతే ఏం తొందర వచ్చింది? మీరు జూన్ 2 నాడు మేము అమలు చేస్తామని అనుకున్నాం కాబట్టి జూన్ 2 నాటికి అమలు చేస్తానికి చేస్తున్నారు. మీరు ట్రస్ట్ బాడీ ఫామ్ చేయండి, ట్రస్ట్ బాడీ అకౌంట్ ఓపెన్ చేయండి, సిపిఎస్ ఉద్యోగుల సంగతి తేల్చండి, తేల్చిన తర్వాత మీరు డబ్బులు కట్ చేయండి. ఒక 10 రోజులు వెనక్కి 10 రోజుల ముందరకు వచ్చి నష్టమేంది నాకు చెప్పండి. అంటే ఇప్పుడు 2,60,000 మంది జీవితాలతో చెలగాట మాడుకోవడం అయితే పద్ధతి కాదు కదా, ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కావచ్చు. మేము మొదలు ఇదమిత్తంగా మాదేంది, మా రోల్ ఏంది? ఈ విషయం ఇష్యూకి వస్తాయండి. ఓకే రైట్, భరత్ గారు ఇంకా చెప్పండి. అంటే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అయితే మీరైతే తర్వాత స్టేజ్ లో అయినా ప్రభుత్వం
పూర్తిగా ఫ్రీగా వాళ్ళే ఇన్సూరెన్స్ కల్పించాలన్న దానిలో మేము కూడా కోరుతున్నాం సార్, మా సంఘ పక్షాన కూడా ప్రాతినిధ్యం చేస్తాం. తప్పకుండా రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఎంప్లాయీకి ప్రభుత్వమే వాటా భరించుకోవాలి. మీకు ఇంటిమేషన్- దీని ముక్త కంఠంతో అన్ని సంఘాలను కూడా రేపు జేఏసీని కూడా ఇది తీర్మానం చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకైతే ఏంటంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిపిఎస్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి. అది కూడా చాలా పెద్ద సంఘం కాబట్టి ఉండాలి. మరి ఎందుకు లేదో తెలీదు. ఒకటి దామోదర్ రెడ్డి గారు, ఈ 1.5% కట్ కి సంబంధించి ఎందుకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకు ఏమైనా ప్రేయర్ ఇంటిమేషన్ ఇచ్చారా? లేదండి, ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ డాటాను అప్లోడ్ చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాటా అప్లోడింగ్ లో స్లో అప్లోడ్ అవుతా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష పెట్టి వెంటనే జూన్ 1 తారీఖు నుండే మరి అమల్లోకి తీసుకురావాలని కొంత చిత్తశుద్ధితో ఉండడం చేత మరి ఎంబడే వాళ్ళు డిడక్షన్ చేశారు. జూన్ 10 నుండి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ప్రీమియం అడ్వాన్స్ గా తీసుకున్నామనే విషయాన్ని ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు మాకు. సో ఈ అంశాలన్నీ కూడా ఆ పరిగణలోకి తీసుకొని మేము కోరుకునేది ఏంటంటే డిడక్షన్ సరే, దీనిపైన ఇప్పుడు ఒకవేళ సింగిల్ ఎంప్లాయీ తీసుకోవాలనుకున్నప్పుడు మిగతాది రీట్రైవ్ చేస్తామని కూడా ఒక మాట డిస్కస్ వచ్చింది. ఏదైనా గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగితే తప్ప ఈ విధి విధానాలు 7 days లోపల వస్తే తప్ప పూర్తి స్థాయిలో దీనిపైన అంటే డిడక్షన్ జరగడంలో తప్పనట్లేం కానీ దాని విధి విధానాలు ఇచ్చినాక డిడక్షన్ చేస్తే బాగుండేదనే ప్రతిపాదన అక్కడ మేము బలంగా వినిపించినాం. కాకపోతే ఇక్కడ జరిగిన నిమిషం ఏంటంటే అమల్లోకి తీసుకురావాలని మేము డిడక్షన్ చేసినాం. డిడక్షన్ చేయడం వల్ల మా మీద బరువు ఉంటది కానీ మీకు ఇబ్బంది ఏది ఏముంది? మీరు అమల్లోకి తీసుకొస్తే సంతోషమే కదా వ్యక్తం చేయాల్సిందని మాట తీసుకురావడం జరిగింది అక్కడ. రమేష్ గారు, టిఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు,